హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ క్వశ్చన్ అయితే అడగకూడదు. ముఖ్యంగా గ్రూప్ 2 యాస్పిరెంట్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్క గ్రూప్ 2 యాస్పిరెంట్స్ కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. గ్రూప్ 2 ఎగ్జామ్ అయిన తర్వాత చాలామంది డిప్రెషన్లోకి అయితే వెళ్ళారండి. సో అందులోంచి బయటపడేయాలనే ఈ వీడియో. అంతేకాకుండా ఫ్యాక్ట్స్, ఏపీపీఎస్సీ నుంచి ఉన్న ఫ్యాక్ట్స్ అప్డేట్స్ ఇవ్వాలని కూడా ఈ వీడియో చేస్తున్నాను. కష్టాలు లేని మనిషి ఉండరు. నీ కష్టాన్ని జయించడానికి చదువు ఒక్కటే ఆయుధం. ఈరోజు నువ్వు చదువుని వాయిదా వేస్తే రేపు నీ విజయం కూడా వాయిదా పడుతుంది. నువ్వు చేయాల్సిన పనిని ఎన్ని వాయిదాలు వేస్తావో నీ లక్ష్యం కూడా అంతే దూరం ఉంటుంది. 1:50, 1:60, 1:70, 1:100, లేదా ఒక్కొక్కరైతే 1:200 తీయండి, ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయండి అని చాలా 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 మెసేజ్ యూట్యూబ్ని ఫాలో అయ్యి చాలా వరకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క మినిట్ కూడా మనకి చాలా అవసరం అండి. సో ఈరోజు ఫెయిల్ అవ్వచ్చు, నువ్వు రేపు మళ్ళీ నోటిఫికేషన్ ఉంటుంది, ఎందుకు పాస్ అవ్వవు? ఇంకొకటి, సీనియర్స్ కూడా చాలామంది తక్కువ మార్కులు స్కోర్ చేశారని అంటున్నారు. ఎంతమంది స్కోర్ చేశారో మీకు తెలుసా? నలుగురు చెప్పే మాటలు వినొద్దు. మహా అయితే 10%, 20% అలా చేసుంటారు. బట్ 80% ఉన్నారు కదా, వాళ్ళు మంచిగా రాసి ఉంటారు కదా. 50 అబోవ్ అలాగే 60 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారండి. 65, 70, 80స్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో 100లో ఒక్కరు ఉండొచ్చు 80స్లో అని మీరు అనుకోవచ్చు. ఏది కూడా రిజల్ట్ వచ్చే వరకు కూడా డిసైడ్ అవ్వలేం. చాలా తక్కువ ఎస్టిమేషన్ అనేది చేసుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే యూట్యూబ్కి దూరంగా ఉండండి. ఎవరు చెప్పేవి కూడా వినొద్దు. ఎవరు కూడా ఇది అని చెప్పి ఇన్ని మార్క్స్ కట్ ఆఫ్ అని ఎవరు డిసైడ్ చేసి చెప్పలేరు. ఈవెన్ పేపర్ కరెక్షన్ అవ్వకుండా కూడా ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా డిసైడ్ చేసి చెప్పలేరు. ఎవరు ఇది కట్ ఆఫ్ అని చెప్తే ఎవరు నమ్మొద్దు. చాలామంది సూసైడ్ చేసుకోవాలి అది ఇదని చాలా ఆలోచనలు ఉన్నారు. సో అలాంటివి ఏమి వద్దు అండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అలాగే కొలీగ్స్ నుంచి మీరు ఎంత వీలైతే అంత వాళ్ళని ఈ టైంలో కలిసి మీ యొక్క బాధను ఎక్స్ప్రెస్ చేసి నలుగురికి షేర్ చేసుకొని సో దాని నుంచి బయటపడండి. ఇంకా ఫ్యామిలీ, ఇంట్లో వాళ్ళు మ్యాక్సిమం అంటే ఇన్ని తక్కువ మార్క్స్ వచ్చాయంటే వాళ్ళకి అర్థం కాదు. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండి ఆ పేపర్ ఎలా వచ్చింది ఏంటనే రాసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో వాళ్ళకి మీరు చెప్పుకోండి. సో నెమ్మదిగా దాని నుంచి బయటపడండి. ఆల్రెడీ ఎగ్జామ్ అయితే 13 days అయింది, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ మనం ఫెయిల్ అయ్యామని ఇక్కడ ఆగిపోతే నెక్స్ట్ నోటిఫికేషన్లో ముందుండగలవా? హాస్టల్ ఫీజు కట్టుకొని కోచింగ్స్కి డబ్బులు పెట్టుకొని అలాంటి వాళ్ళు చాలామంది సో చాలా మెసేజ్ అయితే చేస్తున్నారు. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కూడా వచ్చాయి. సో అందుకని ఈరోజు నేను వీడియో అయితే చేస్తున్నాను. అంతేకాకుండా నేను నా సర్కిల్లో ఏపీపీఎస్సీ ద్వారా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి మీరు ఒక నిజాన్ని అయితే ఆలోచించండి. నేను ఫస్ట్ ఏపీఎస్సీ వాళ్ళతో మాట్లాడింది నేను మీకైతే చెప్తామనుకుంటున్నా. 1:50 కన్ఫామ్ అని చెప్పారు. 1:100 ప్రపోజల్ ఉంది. గ్రూప్ 1 ఎగ్జామ్ అయిన తర్వాత ఈ మంత్ 21న మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఏదో ఒకటి 1:100, 50 అని చెప్తాము అన్నట్టుగా చెప్పారు. కానీ ఒక్కటి ఆలోచించండి, 1:50 ఉంటే మనకి వెబ్ నోట్లో ఎందుకు పెట్టలేదు? అఫీషియల్గా వెబ్ నోట్లో పెట్టాలి కదా. ఎగ్జామ్ ముందు 1:50 ఉంటుంది. పోస్ట్ పోన్ కోసం మీరు ఆశించొద్దు. సో మీరు అందరూ కూడా బాగా ఎగ్జామ్ రాయండి అని చెప్పి ట్వీట్ చేశారు. అవునా? అది ఎగ్జామ్ ముందు ఎందుకు పెట్టారు? అదే వెబ్ నోట్లో ఇవ్వచ్చు కదా. సో మీరు ఆలోచించండి. ఇదంతా కూడా నా ఉద్దేశం ప్రకారం ఒక స్టంట్. మీరే రిజల్ట్ వచ్చాక నాకు కామెంట్ చేస్తారు పక్కా. సో ఇది ఏది కూడా ఎవరు నమ్మరు, నిజాన్ని ఎవరు నమ్మరు. నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టకపోవడం అది మీ ఇష్టం. పెడితే మాత్రం రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఆన్సర్ చేస్తాను మీకు. సో నా ఉద్దేశం ప్రకారం 1:50 కూడా ఉండదు. 1:50, 1:100 ఏంటి, 1:15 కానీ 12 కానీ తీయండి అని చెప్పి సో సీరియస్ అయ్యారని చెప్పి నా వరకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నా. రిజల్ట్ వచ్చిన తర్వాత చూడండి. మీరెంత ట్రై చేసి అయినా యూట్యూబ్ కింద మీరు కామెంట్స్ చేసుకోవడం ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? చేస్తే మీరు వెళ్ళి డైరెక్ట్గా గవర్నమెంట్ను ఏపీపీఎస్సీని అడగాలి. కానీ ఎందుకు అలాగా? చాలామంది మీరు అబ్జర్వ్ చేశారా? ఎగ్జామ్ అయిన 4 days తర్వాత నుంచి అందరూ బయటకు వచ్చి చెప్తున్నారు, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి, లేదంటే మాకు అందరికీ మెయిన్స్కి పంపించండి. ఇది బోర్డ్ ఎగ్జామ్ అమ్మా, అది జరగని పని.
అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తే అవన్నిటికీ మార్కులు అయితే యాడ్ చేస్తారేమో, కానీ సో 1:50, 100 కూడా ఉంటుంది అని అయితే నేను అనుకోవట్లేదు. బట్ అవర్ లక్ అంతే. చూద్దాం. ఎందుకంటే అంతమందికి ఎగ్జామ్ పెట్టాలి అనేది, అంటే ఆన్లైన్లో అవుతుంది మెయిన్స్ అనేది, అది ఇంపాసిబుల్ కాబట్టి చూద్దాం. నాకు తెలిసినంత వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను. ఎటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయినా మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే చదవడం స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్క మినిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు సాధించలేకపోవచ్చు, నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కదా, ఎందుకు సాధించలేవు? చాలామంది ఎస్ఐ అవ్వచ్చు, ఏదో ఒక జాబ్. ఈ ఇయర్ నోటిఫికేషన్ మిస్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ వాళ్ళు ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? ఓకే, ఆ రోజు నేను ఫెయిల్ అయ్యాను, సో ఇప్పుడు పాస్ అవ్వాలనే ఉద్దేశంతో హార్డ్గా చదవడం వల్లే కదా వాళ్ళు జాబ్ కొట్టగలిగారు. సో అందుకనే ఇంకా బాధపడొద్దు. ఆల్రెడీ 13 days అయిపోయింది. నాలెడ్జ్ అనేది వేస్ట్ అవ్వదు. మీ టైంని మీరే చేతులారా యూట్యూబ్ మీద పెట్టి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1:100 తీసే 15 మార్క్స్ ఉన్న వాళ్ళు, 20 మార్క్స్ ఉన్న వాళ్ళు ఉంటారని అంటున్నారు. అంటే మంచిదే కదా. సో ఎందుకు చదవడం అనేసి యూట్యూబ్ చూసుకొని టైం వేస్ట్ చేస్తున్నారు? ఈ టైంలో మీరు ఎవ్వరి మాటలు వినొద్దు. లైఫ్ అనేది ఇక్కడికి అయిపోలేదు, లైఫ్ ఆగిపోలేదు. నోటిఫికేషన్ ఈరోజు కాకపోతే ఇంకొకటి వస్తుంది. ఆ స్టడీ అనేది ఆ నోటిఫికేషన్కైనా పనిచేస్తుంది. చదవండి. రైల్వే ఉన్నాయి, నెక్స్ట్ మళ్ళీ ఇదే నోటిఫికేషన్ మళ్ళీ ఉంటుంది గ్రూప్తో. ఇప్పుడు ఎలా లేదా 1 year హార్డ్గా కూర్చుంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో మీరు జాబ్లో ఉంటారు. అసలు అధైర్యపడొద్దు. జాబ్ ఒక్కటే లైఫ్ కాదు, ప్రైవేట్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ కంటే ప్రైవేట్ సెక్టార్లోనే ఎక్కువ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా మన తెలివితేటలు, మన ధైర్యం, మనకి ఎవరో మనోధైర్యం ఇస్తారని వెయిట్ చేయొద్దండి. మీకు మీరుగానే సెల్ఫ్గా మీకు మీరుగానే మోటివేట్ చేసుకోవాలి. మీకు మీరే మనోధైర్యం తెచ్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకే అప్డేట్ ఉన్నా మీకు అప్డేట్ ఇస్తాను. చదవండి. నెక్స్ట్ నోటిఫికేషన్కి కూడా యూజ్ అవుతుంది. ఇంకా చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. సచివాలయం ఇస్తారా ఇవ్వరా ఇదంతా ఒక క్వశ్చన్ మార్క్. బట్ ఒకటి, ఎలక్షన్ ఆఫ్టర్ అయితే నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి. టైం వేస్ట్ చేసుకోవద్దు. యూట్యూబ్కి చాలా దూరంగా ఉండండి. ఎవ్వరు కట్ ఆఫ్ అనేది చెప్పలేరు. ఈవెన్ ఏబిపిఎస్సి వాళ్ళు కూడా పేపర్ కరెక్షన్ అవ్వకుండా ఎవ్వరు కూడా కట్ ఆఫ్ చెప్పలేరు. సో మీరందరూ కూడా వాళ్ళు వీళ్ళు చెప్పే కట్ ఆఫ్స్కి అంటే రియాక్ట్ అవ్వద్దు. సో ప్రస్తుతానికైతే యూట్యూబ్కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. నేను ఇంకా ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోయాను అనుకొని మెయిన్స్కి చదవండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, టేక్ కేర్.